అగ్రిగోల్డ్ కంపెనీ 2015లో మూతపడే నాటికి ఈ రాష్ట్రంతో పాటుగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులను తయారు చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా సిపిఐ పార్టీ అండదండలతో ముప్పాల గారి నేతృత్వంలో మేము చేయనటువంటి పోరాటాలు లేవు. ఆ పోరాటాల్లో భాగంగా 10,000, 20,000 రూపాయల మటుకు గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు మనకైతే కంటి తుడుపుతుడిగా ఇచ్చినాయి. ఇంకా కూడా ఈ రాష్ట్రంలో 10 లక్షల పైన కుటుంబాలు గత 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నాయి. బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోలేక, బిడ్డల్ని చదివించుకోలేక ఇప్పటికే దరిదాపుగా 600 నుంచి 800 మంది ఈ నేరం వల్ల ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకి, సహజ మరణాలకు గురైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2020 అంటారు, 2047 అంటారు. ఈ దేశంలో ఉన్న మేధావుల్లో నేను ఒక్కడిని అంటారు. అతి చిన్న సమస్య అగ్రిగోల్డ్ కంపెనీకి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వేలం ద్వారా అమ్మటమో, ప్రభుత్వం తీసుకోవటమో, చిన్న బిడ్డలేసి ఖాతాదారులకు ఇవ్వటమో చేయగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. కానీ పాలకులు దీన్ని చిత్తశుద్ధిగా తీసుకోవటం లేదు. ఖచ్చితంగా ఈ మరణాలన్నిటికి కూడా పాలకులే కారకులు అవుతారు. దయవుంచి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం. ఈ పద్ధతిలో కానీ మీరు ముందుకొస్తే 6 నెలల్లో ఈ సమస్యని పరిష్కారం చేయగలుగుతారని కనీసం మేము ఇచ్చే సూచనలన్నా తీసుకొని పెద్దలు నారాయణ గారు కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు గారు కావచ్చు, రామకృష్ణ గారు కానీ కూడా దగ్గర పెట్టుకొని ఈ సమస్యని 6 నెలల లోపల పరిష్కారం చేయాలని చంద్రబాబు గారిని ఇప్పటికైనా కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఇదే సిపిఐ పార్టీ యొక్క అండదండలతో 2019 లాంటి చర్యలు మళ్ళా పరిస్థితులను కొని తెచ్చుకోవద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జే భాగ్యమ్మ. మేము కడప నుంచి వస్తున్నాము. 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ ఈ గవర్నమెంట్కి నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. యాక్చువల్గా ఇంతమంది జనాలు రోడ్లలో తిరుగుతూ చేస్తూ ఉన్నా కూడా, శాంతియుతంగా మేము పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఇది లేకుండా మేము అడిగేది గవర్నమెంట్ ఆస్తులు ఏమీ అడగట్లేదు సార్. మేము అడిగేది కేవలం మా అగ్రిగోల్డ్ ఆస్తులు మాత్రమే అడుగుతున్నాము. మా ఆస్తులు మాకు ఇవ్వాలనేసే మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. చిన్నపిల్లల కోసము, పెళ్ళిళ్ళ కోసము, వాళ్ళ ఫ్యూచర్ కోసము, చదువుల కోసం ఎంతో ఆశతో అగ్రిగోల్డ్లో అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాము. కానీ అది మాకు ఏ విధంగా సహాయపడటం లేదు. 10 సంవత్సరాలు చూస్తూ ఉండగానే గడిచిపోయే, కళ్ళ ముందు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినారు. కానీ ఏ దానికి లేకుండా ఇప్పటికీ చాలామంది మానసిక బాగలేక చనిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఏమైందని ఓట్లకైతే కన్నా ఇంటింటికి గడప గడప ఎక్కి ఓట్లు అడుగుతున్నారు సార్. ఇదే ఓట్లు వేసి ఆ నాయకత్వాన్ని గెలిపించుకున్నాము, జగన్ పరిపాలనని. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం. 10 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం చేయడం లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మేము కోరుకునేది ఏంది, మా ఆస్తులు మాకే అమ్మి ఇవ్వండి అని అంటున్నాం. మేము గవర్నమెంట్ ఆస్తి ఏం అడగట్లేదు కదా. మా కళ్ళ ముందే మా అగ్రిగోల్డ్ ఆస్తులు పరుల పాలవుతున్నాయి, బడాబాబుల చేతికి వెళ్ళిపోతూ ఉన్నాయి. చూస్తూనే ఉంది. కానీ గవర్నమెంట్ దానికంటూ ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, దాన్ని పట్టించుకొని మా అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడదామనే దాని మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. 10 సంవత్సరాల నుంచి ఇదే రకంగా జరుగుతూ పోతే మాకు ఇది అంతిమంగా కన్నీటి పాదయాత్ర. మాకు పరిష్కారం దొరికేంత వరకు మేము ఇలాగే ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చోవడమా లేదా చనిపోవడమా, ఈ 2 తప్ప మాకు వేరే మార్గం లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు సార్ ఏ గవర్నమెంట్ సార్ మాకు న్యాయం చేస్తుంది? ఇంకా ఎన్నేళ్ళు ఇలా సాగుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇచ్చే ఎక్స్క్రేషన్ కన్నా బతుకున్నప్పుడే ఇచ్చి మమ్మల్ని కాపాడితే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని మేము గవర్నమెంట్కి పదే కోరుకుంటున్నాం సార్. మా సహనం చనిపోయింది. మాకు ఇదే లాస్ట్ దీక్ష కావాలి, కన్నీటి దీక్ష. ఇక మేము చేయలేము. ఉన్న ఆస్తులు అమ్మి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇల్లు కట్టించాం. వాళ్ళందరూ ఇంటి మీద ఎగబడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? దీని నుంచి ఇళ్లలో గొడవలు. ఏ చంద్రబాబు నాయుడుకి మంగళగిరి చేజారిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మేము అంతకంతగా అనుభవిస్తున్నాం. అంతంత బాధపడుతున్నాం. మరి మా పరిస్థితి ఏంది? ఆయన తలుచుకుంటే ఒక్క రోజులో జరిగిపోయింది కదా. ఆయన ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో సమస్య పరిష్కారం అయింది కదండి. అందులో లేని వాళ్ళు రైతులు కట్టుకున్నారు. రైతుల సమస్యలు ఇది రైతులు కాదా? రైతులే కదా ఈ కట్టుకుంది. 300, 600 కట్టుకుంది రైతులే కానీ కోటీశ్వరులు కట్టుకోలేదుగా. కోటీశ్వరులు తీసుకెళ్లే షేర్లలోనే పెట్టుకుంటారు. ఈ కట్టిందంతా మధ్య తరగతి వాళ్ళు. ఎందుకు సమస్యలు పరిష్కారం ఎందుకు చేయరు? ఆస్తులు ఉన్నాయి కదా, ఉన్న ఆస్తులు ఎందుకు అమ్మివ్వరు? మాకు దేనికే కావాలా సమాధానం? ఒక కమిటీ వేసి తొందరగా మా ఆస్తులన్నీ విభజించుతారో ఏం చేస్తారో వాటిని అమ్మించి 6 నెలల్లో మాకు న్యాయం చేయాలి. ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారు
ఆయన వస్తారో ఎవరినన్నా పంపిస్తారో, మాకు మాత్రం మాట ఇచ్చిందాక మేము కదలము. మా బాధలు చెప్పుకుంది మేము ఊరుకోము. మాకు తొందరగా 6 నెలల్లో మా సమస్య పరిష్కారం అయిపోవాలి. లేదంటే రాష్ట్రం రావణ కాష్ట అయింది, తిరగబడతారు జనం. మా ఆస్తులు తీసుకొస్తుంటే ఊరుకోలేం కదా. డిమాండ్ మా డబ్బులు మాకు మా గవర్నమెంట్ నుంచి రావాలి సార్ ఖచ్చితంగా. మేము 10 సంవత్సరాలుగా ఎన్నో శాంతియుతంగా పోరాటాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ర్యాలీలు, మండు టెండలో ఇన్ని చేస్తున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బాధలు తీరడం లేదు సార్. మేము ఏదో పిల్లల చదువుకనో, పిల్లల పెళ్లిళ్ళ కోసమనో, లేదో ముసలిముప్పున ఆసరాగా ఉంటుందనో 10 రూపాయలు పోగేసుకొని కూడా పెట్టుకుంటే ఈ విధంగా జరిగింది సార్. మా ఆడబిడ్డల కన్నీటి వర్షంలో మా డబ్బు తిన్న ఎవరైనా మట్టిలో కొట్టుకొని పోతారు సార్. తర్వాత వాళ్ళు ఆ నోట్ల కట్టలు ఏం చేసుకుంటారు సార్? వాళ్ళు తిన్న నోట్ల కట్టలు మట్టిలో కొట్టుకొని పోయిన తర్వాత వాళ్ళ బిడ్డలకైనా అది కొట్టుకుంటుంది సార్. ఆ బాధ మా బాధ. తత్వరంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేము కడప నుంచి వచ్చినాం సార్. మమ్మల్ని నమ్మే కట్టినారు సార్ బాధితులు. డబ్బులు మా ప్రభుత్వాన్ని చూసి, ఆ సంస్థను చూసి అయితే డబ్బు కట్టలేదు సార్. మమ్మల్ని ఏజెంట్లను చూసి ఊళ్ళో ఉన్నారు కదా వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళు నమ్మకస్తులు అని చెప్పి మమ్మల్ని చూసి కట్టినారు సార్. ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారు సార్. ఈరోజు మేము ఎప్పుడైనా మేము ఇంటి దగ్గర పోతే గౌరవించే వాళ్ళు ఈరోజు మాతో పలకను కూడా వాళ్ళు పలకడం లేదు సార్. ఈ విధంగా మేమే తిన్నామని ఈ విధంగా వాళ్ళు వాపోతున్నారు సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాపాడాలా, అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు చెల్లించాలి. ఏ ఒక్క ప్రాణహాని జరగకూడదు సార్. నెక్స్ట్ ఎవరు చనిపోకూడదు. ఇందులో చాలా మంది చనిపోతూనే ఉన్నారు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ 6 నెలల లోపల మాకు న్యాయం జరగాలి, పూర్తి న్యాయం జరగాల. ఇంకొకటి కమిటీని ఏర్పాటు చేయండి, చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయండి. మా ఆస్తులు మాకు అమ్మి మా అమౌంట్ మాకు ఇవ్వండి. గవర్నమెంట్కి మేము చేసే డిపాజిట్ డిమాండ్లు ఇవేసి